ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ సభలోనైనా ఎక్కడైనా కానీ నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ అంటూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆ ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేల పైన ఒక షాడో వ్యక్తిని పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఒక షాడో నేతను. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అనే దానికి సంబంధించి అంటే ఇంకా ఎక్కడ సామాజిక సాధికారత ఎక్కడ అమలు చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళని సమానంగా చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. అట్లాగే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా చాలా మంది కూడా అసలు బీఫామ్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి మోహన్ చూడలేదని చాలా మంది వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. రైట్, చూద్దాం. నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ ఆ వర్గ ఎమ్మెల్యేలపైకి షాడో ఎమ్మెల్యేలను ఉసిగొలుపుతున్నారు. వారు చట్టసభలకు ఎన్నికైన బడుగు వర్గాల ఎమ్మెల్యేలను చిన్న చూపుతో చూడడమే కాకుండా జగన్ దర్శనం సైతం దొరకకుండా చేస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్, లేట్రైట్, రంగురాళ్లు, కువాచ్ ఖనిజాల అక్రమ తవ్వకంలో ఈ నలుగురు నేతలు భాగస్వాములుగా మారి దోచుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో సీఎం స్థాయిలో ఏ పని కావాలన్నా ఏ నలుగురి చలువతోనూ దళిత గిరిజన నేతలు చేయించుకోవాల్సి వస్తోంది. సీట్ల సర్దుబాట్లలో ఈ వర్గ ఎమ్మెల్యేలు మంత్రుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడంతో వారు బయటకు వచ్చి అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మంత్రులు కూడా జీ హుజూర్ అన్న పరిస్థితి ఏర్పడింది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీలో 29 సీట్లు ఎస్సీలకు, 7 ఎస్టీలకు రిజర్వ్ అయి ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎస్టీ స్థానాలు మొత్తం వైసీపీ గెలుచుకోగా ఎస్సీ స్థానాల్లో వైసీపీ 27, టీడీపీ, జనసేన చెరొకటి గెలుచుకున్నాయి. రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ చెంతకు చేరారు. దీంతో ఆ పార్టీకి 28 ఎస్సీ స్థానాలు ఉన్నట్లు లెక్క. జగన్ కు దగ్గరగా ఉన్న నలుగురు పెద్దలే ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్టీ నియోజకవర్గాలకు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆయన తనయుడు విక్రాంత్ రెడ్డితో పాటు ఆయా ప్రాంతాల్లో ఇతర నాయకులు సూపర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారని వాపోతున్నారు. మన్యం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే పాత్ర నామమాత్రంగా మారింది. అక్కడ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏం చెబితే అదే జరగాలి తప్ప ఎమ్మెల్యేలకు ఎలాంటి అధికారాలు ఉండవని చెప్తున్నారు. అరకు లోయ నియోజకవర్గంలోనూ విక్రాంత్ రెడ్డి, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు కంబ రవిబాబు పెత్తనమే సాగుతోంది అని సమాచారం. విక్రాంత్ రెడ్డి హవా పాడేరు, పాలకొండలోనూ కొనసాగుతోంది. కురుపాం స్థానంలో మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు, వైవి సుబ్బారెడ్డి కనుసనల్లో పాలన జరుగుతోంది అంటున్నారు. రంపచోడవరంలో విజయసాయిరెడ్డి ఇటీవల దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబులదే పెత్తనం. సాలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర సైతం విక్రాంత్ రెడ్డి కనుసనల్లో పనిచేయాల్సి వస్తోంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎస్సీ స్థానాల్లో రాజాంలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పెత్తనమే సాగుతోంది. తాడికొండలో సైతం మొన్నటి వరకు ఉండవల్లి శ్రీదేవి కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో మెలగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో ఏ పనులు జరగాలన్నా ఆయన చేతుల మీదుగానే జరగాలి. సంతనూతలపాడు నియోజకవర్గంలోనూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పెత్తనం నడుస్తోంది. మంత్రి మేరుగ నాగార్జున ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరులో కూడా సజ్జల, విజయసాయిరెడ్డి హవానే నడుస్తోంది. ఇక పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆయన బాలినేని ఉడుముల శ్రీనివాసరెడ్డి కింద పనిచేయాల్సి వస్తోంది. ఇక నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఓ మాజీ సీనియర్ పోలీస్ అధికారి ఉన్నప్పటికీ అక్కడ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హవా సాగుతోంది. ఇక కోడుమూరు
పాలమూరు నియోజకవర్గంలో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, సింగనమల, మడకసిరలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం చేస్తున్నారు. బద్వేల్లో ఆజ్మాయిషీ మొత్తం ఎమ్మెల్సీ మెట్ గోవిందరెడ్డిదే. గూడూరు ఎమ్మెల్యేగా రిటైర్ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సైతం వైసీపీ నేతలు శ్యాంప్రసాద్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, శివరాం రెడ్డి స్వారీ చేస్తున్నారు. సత్యవేడులో పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయానంద్ రెడ్డి మాటకు తిరుగులేదు. సూళ్లూరుపేటలో కిలివేటి సంజీవయ్యపై పెద్దిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పెత్తనం సాగుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యనారాయణ తెలుసుకుందాం. సత్య, అప్డేట్స్ ఏంటి పూర్తి సమాచారం? అంటే నా ఎస్సీ ఎస్టీ అని చెప్తా ఉంటారు ముఖ్యమంత్రి, గాని వాళ్ళపైన మరో ఎమ్మెల్యేను అజమాయిషీగా పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏ పని కావాలన్నా వాళ్ళని అడగాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి నియోజకవర్గంలో. పూర్తి సమాచారం ఏంటి? పవన్ ముఖ్యమంత్రి పదే పదే నా ఎస్టీ అని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి, ఎవరైతే అత్యధికంగా ఎస్సీ స్థానాలు అదేవిధంగా ఎస్టీ స్థానాలు మొత్తంగా గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాంత ప్రజలు కట్టబెట్టారు. ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేలు ప్రస్తుతం తిష్టవేసి వారి మాటే వారి దందాయ కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమారు 28 మంది ఎస్సీ, 7 ఎస్టీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. తర్వాత జనసేనకు సంబంధించినటువంటి ఒక ఎస్సీ స్థానాన్ని కూడా వైసీపీకి అనుబంధంగా ఉంది. ఈ లెక్కలు లెక్కేస్తే 36 స్థానాలు వైసీపీకి అనుబంధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళంతా కూడా పేరుకే దళిత గిరిజన ఎమ్మెల్యేలు కానీ అజమాయిషీ అంతా ఎవరైతే సీఎం దగ్గర ఉండే నలుగురు ప్రధానమైన వ్యక్తులకే ఉందని అర్థమవుతోంది. ఎమ్మెల్యేల మాటన యథేచ్ఛగా వారంతా కూడా ఖనిజ సంపదను ఆ ఎమ్మెల్యేలు దగ్గర దోచేస్తున్న, ఆ ప్రాంతాల్లో దోచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. లెటరైట్, బాక్సైట్, అక్రమ్ మైనింగ్, రంగురాళ్లు, క్వార్జ్ వంటి తవ్వకాలు వంటివి, సేకరణ వంటివి ప్రధానంగా ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితులు. చివరకు ఆ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అయినా కూడా వారికి ఏమాత్రం సంబంధం లేకుండా పైన వారంతా అజమాయిషీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చట్టసభలకు ఎన్నికైనటువంటి వర్గాలకు యొక్క స్వేచ్ఛను జగన్ ప్రభుత్వం హరిస్తోందని చెప్పుకోవచ్చు. 35 మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్, లెటరైట్, రంగురాళ్లు, క్వార్జ్ ఖనిజాల అక్రమ తవ్వకం ఒక నలుగురు సీఎం కు సన్నిహితంగా ఉండేవారు భాగస్వాములుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే కనుక సాయిరెడ్డి, విజయసాయి రెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీరితో పాటు విక్రాంత్ రెడ్డి లాంటి వారి కనుసన్నల్లో మొత్తం నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా సూపర్ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైవి సుబ్బారెడ్డి, ఆయన తనయుడు విక్రాంత్ రెడ్డితో పాటు ఆయా ప్రాంతాల్లో నాయకులు సూపర్ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం అంతా కూడా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక కురుపాం స్థానంలో మాజీ మంత్రి పుష్పశ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు, వైవి సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే నడవాల్సిన పరిస్థితి. ఇక రంపచోడవరంలో విజయసాయి రెడ్డి, అదేవిధంగా ఇటీవల దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుల పెత్తనమే కొనసాగుతుంది. ఇక తాలూరు నియోజకవర్గం విషయానికి వస్తే కనుక ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ విక్రాంత్ రెడ్డి కనుసన్నల్లోనే అంతా నడవాల్సి ఉంటుంది. ఇక పోలవరంలో మిథున్ రెడ్డి చెప్పిందే జరిగి తీరుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఎస్సీ స్థానాల్లో రాజాంలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి పెత్తనమే సాగుతోంది. తాడికొండలో అంటే రాజధాని ప్రాంతమైన తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి మొండవరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అక్కడంతా సలహాదారు సజ్జల మాటలే మొత్తం కొనసాగిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఏ పనులు జరగాలన్నా సజ్జల ఆమోదం ఉండాల్సింది. ఇక సంతనూతలపాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల పెత్తనం అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మంత్రి మేరకు నాగార్జున ప్రాతినిధ్యం వస్తున్న వేమూరులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డిల హవాయే కొనసాగుతుందని పార్టీ వర్గాలే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పురపాలక మంత్రి ఆదిమూలం సురేష్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన బాలినేని, ఉరుమల శ్రీనివాసరెడ్డిల కింద పనిచేయాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక వీటన్నిటికంటే ఇంకొక విషయం, మాజీ సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి అయినటువంటి నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కింద అతని కనుసన్నల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈసారి ఆయన తిరుగుబాటు బావుట ఎగరవేయడంతో బైరెడ్డి చివరికి ఎమ్మెల్యే సీట్ నే మార్చేయాలని చెప్పి గట్టిగా పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కోడుమూరులో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, సింగనవాల మడకసిరలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల అజమాయిషీ అయితే కొనసాగుతుంది. బద్వేల్లో మెట్టు గోవిందరెడ్డి చెప్పిందే జరుగుతున్న పరిస్థితి. ఈ విధంగా
మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు ఉన్న నియోజకవర్గంలో కూడా శ్యాంప్రసాద్ రెడ్డి, రవిచంద్ర రెడ్డి, శివరామరెడ్డిలు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. సత్యవేడులో పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయానంద రెడ్డి లాంటి వారు కంట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా చాలా కీలక పదవుల్లో ఉన్నప్పటికీ కూడా పెత్తనమంతా ఆ నలుగురిదే అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. దీంతో ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తుంది. ఇదే విషయాన్ని నిన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఈ ఖనిజ సంపదను దోచేయడానికి నలుగురు కలిసి సీఎం కు వద్ద ఉంటూ ఈ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని వారి ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఆయన తీవ్రంగా చేసిన పరిస్థితి అయితే